నమస్కారం అండి. నమస్తే అండి. సో, చెప్పండి విశ్వమోహన్ బాబు గారు. మామూలుగా ఈ విశ్వం అవకాశం అనేది మనకసలు ఇస్తుందా? యెస్. ఖచ్చితంగా ఇస్తుంది అనేది మనకెలా తెలియాలి ముందు? దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఖచ్చితంగా అండి. మంచి క్వెషన్ అండి ఇది. హ్మ్. ఎందుకంటే ఈ విశ్వశక్తిలో విశ్వం తీసుకుంటున్నదంటే అందరిని గుర్తించదు. కొంతమందిని గుర్తిస్తది. హ్మ్. ఎవరు అంటే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని గుర్తిస్తది. హ్మ్. ఎవరిని గుర్తిస్తది? ఫస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాడిని లాగుతది. కోట్లాది మంది ఉన్నారు. ఈ సబ్జెక్ట్ తెలియనోళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారు. ఓకే. కొంతమందికి ఇదే సిటీలో కూడా హైదరాబాద్‌లో ఎత్తుకున్నామంటే అసలు ఎంతో మందికి తెలియదు ఇది. హ్మ్. హ్మ్. తెలిసిన వాళ్ళు వచ్చి ఒక 10% మాత్రమే. వాళ్ళని ఎందుకు తీసిందంటే వాళ్ళకి ఎందుకు తెలియజేసిందంటే కొంతమంది వీడియోలు ఏదేదో కూడా చూస్తూ ఉంటారు. హ్మ్. పదే వాళ్ళ ముందర బుక్ కూర్చుంటాది వీడియోలు. మీరు ఫీడ్‌బ్యాక్‌లో చూడొచ్చు. హ్మ్. వాళ్ళే చెప్తున్నారు ఆ మాటలో. అన్ని చోట్ల క్లాసులు చేస్తున్నాను. హ్మ్. ఏం చెప్తున్నారు వాళ్ళు? నేను ఏదేదో చూస్తుంటే ఈయనెవరు విసుమ్మని బాబు అంటే ఈయనే వచ్చి ముందు తోస్తూ ఉంటే ఈయన వీడియోలు వస్తున్నాయి. బడ వస్తున్నాయంట. అది కూడా సాధారణంగా రాలేదంట. హ్మ్. వస్తూ ఉంటే ఏదో ఒకటి టచ్ అయిపోవడం. ఓకే. వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నది అక్కడ? హ్మ్. హ్మ్. విశ్వం వాళ్ళకి ఇవ్వబోతుంది. అవకాశాన్ని చూపించబోతుంది. హ్మ్. అంటే ఆయనలో ఉంది ఆ టాలెంట్, ఇచ్చే శక్తి. హ్మ్. ఇతను ఇవ్వడానికి సిద్ధం ఉన్నాడు అనేది అంటే ఆయన దగ్గర ఉన్న దాంట్లో ₹1 దాన ధర్మాలు చేస్తున్నాడని అర్థం. ఓకే. ఇతరులకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అని అర్థం. హ్మ్. అటువంటి వాళ్ళని లాగుతుంది. అటువంటి వాళ్ళని ఆగినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళని రెడీ చేస్తుంది. హ్మ్. ఆ సబ్జెక్ట్ ఏంది, దాన్ని ఏంది తెలుసుకోరనేసి వాళ్ళకి అవకాశం ఆ రూపంలో చూపిస్తుంది. ఓకే. చూపించి వాడికి ఇవ్వడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి విజయవాడ మొన్న 15వ తేదీ క్లాస్ జరిగింది. ఒక లేడీ చెప్తున్నది చూడండి. హ్మ్. ఆమె అనుకున్నదంట. నాకు సులభంగా ఎలాగైనా ఉద్యోగం కావాలనుకుంటే ఒక ఉద్యోగం వచ్చింది. హ్మ్. అది గవర్నమెంట్ సాలరీ ఇప్పటాన్ని అంతవరకు అది గవర్నమెంట్ సాలరీ లేదు. హ్మ్. నా కోసం గవర్నమెంట్ సాలరీ పెట్టాలంటే అప్పుడే అనౌన్స్ అయ్యి వచ్చిందంట. హ్మ్. సరే ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా వద్దు, వేరే ఉద్యోగం కావాలి. అది ఇంట్లోనే కూర్చొనే నేను ఇంట్లో కూర్చొనే చేయాలి. అది నా ఇంట్లో కూర్చొని చేయాలంటే ఒక ఆన్‌లైన్ బిజినెస్ లాగా ఇంట్లో వచ్చింది. వర్క్ ఎట్ హోమ్. చదువు కూడా తక్కువే. అది 8 నుంచి 16,000కి పెంచేసినారు ఆ సాలరీ. ఓకే. ఆమెకు అవకాశం ఏర్పడిపోయింది. ఆమె అనుకున్నది. ఆమె ఎలాగైనా అంటే విశ్వంతో లింక్ పడి ఉన్నది వాళ్ళు. ఆమెకి ఎందుకు ఈ సబ్జెక్ట్ చూపించిందంటే ఇవ్వడానికి. ఆమె ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ రాకముందు నుంచి ఇవ్వడానికి సిద్ధమంట. ఓకే. ₹10 ఉంటే ఒక ₹2 ఇతరులకు ఖర్చు పెడతదంట. హ్మ్. దాన ధర్మాలు ఎలా చేయాలని ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఓకే. అవకాశం ఇచ్చింది ఆమె. ఆమె యూజ్ చేసుకున్నది. పట్టేసింది ఆమె. హ్మ్. ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చేసింది. హ్మ్. ఇప్పుడు అదే ఈ పక్క మన కర్నూలు ఏరియా అనుకుంటా. ఒక లేడీ ఇల్లు వదిలి బయట పోదంట అంతే. ఇల్లు వదిలి బయట పోదంట. ఓకే. పెళ్ళయింది. చిన్న వయసులో చేసినారంట 13, 14 వయసులో. ఇంతవరకు బయట లోకం ఒక సిటీకి పోయింది కూడా లేదంట. పసిమ్మాయి పోయింది లేదంట. 35, 32 ఎంత వయసు. పోయింది లేదంట. ఒక అవకాశం ఏర్పడింది. ఆమె ఈ వీడియోలు చూస్తూ చూసేదంట. చూసేసి మనం కూడా ఇంట్లోనే కూర్చొని చేసుకుంటే మనం కూడా ఒక ఉద్యోగం లాగా చేస్తే పెట్టుబడి లేని చూడు బాగాను పెట్టుబడి లేని ఉద్యోగం కావాలి. ₹1 పెట్టకూడదు కానీ జీతం రావాలి ఓకే. అనుకున్నదంట. అనుకునే కలికి విశ్వం ఆల్రెడీ ఈమె ₹10 ఇతరులకి ఇవ్వడం అంటే ఎవరిని వచ్చి అడిగినా వచ్చినా ఇవ్వడానికి సిద్ధం అనమాట. ఇవ్వడానికి సిద్ధం. అవకాశం విశ్వం ఆమెకు ఏర్పరిచేసింది. ఇప్పుడు ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది. పెట్టుబడి లేదు, 50,000 సాలరీ. ఓకే. ఎంత సాలరీ? 50,000. చదువుకున్న వాళ్ళకి కూడా దొరికేది కష్టం అండి. అవును. చెప్తా ఉంటే నా ఒళ్ళు పులకరించిందండి అది. అవును. విశ్వం ఎలాగైనా కల్పిస్తుందండి ఇవ్వడానికి. దాన్ని క్యాచ్ చేసుకోవాలి మళ్ళీ. ఆమె ఇచ్చింది పట్టుకున్నది. ఆమెకి ఇచ్చింది పట్టుకున్నది. ఇదే ఒక లేడీ నా క్లాస్ ఫీడ్బ్యాక్ లోనే చెప్తున్నది. బోల్డ్ అవకాశాలు వచ్చినాయంట అమ్మాయికి. నా ఫీడ్బ్యాక్ లో ఉన్నాయి చూడొచ్చు మీరు. అవకాశాలు ఇస్తే ఆమెకు తెలియలేదంట. ఏంది ఇలా వస్తున్నది, ఏంది ఇది నిజమైనా కాదా, ఇది కాదా అనేసి వదిలేసింది. ఏది లేకుండా అదే స్థాయిలో ఉండదు అక్కడ. విశ్వం ఎలాగైనా ఇస్తుంది. బోల్డ్ అవకాశాలు మీకే ముందర పెడుతుంది. నువ్వు విధానం దాన్ని పట్టుకునే క్యాచ్ చేసుకునే విధానం కావాలి. ఆ ధైర్యం నువ్వు తెచ్చుకోవాలి. ఒకసారి కనుక పట్టుకునేసినావు అనుకో నీకు ఇస్తూనే ఉంటుంది. నువ్వు ఇస్తూనే ఉండాలి. ₹100 ఇచ్చిందంటే ₹10 నువ్వు ఇచ్చేయాల్సిందే. ₹90 నీదే అనమాట. ఇలా ఇస్తాను. అవకాశం బోల్డ్ అవకాశాలు పెడుతుంది. దాన్ని మనం క్యాచ్ చేసుకునే విధానాన్ని బట్టి నెక్స్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ లేడీకి ఎలా వచ్చింది, ఈ లేడీకి ఎలా వచ్చింది, ఇంట్లోనే కూర్చునేది అవకాశం ఎలా వచ్చింది, నా మైండ్ ద్వారా వచ్చింది. ఆ మైండ్ ద్వారా అండి ఆ లింక్ పట్టిస్తుందండి. ఎలాగైనా తీసుకుని వెళ్తాదండి. ఎంతో మంది ఉండగా ఆ వాళ్ళకి ఎందుకు కల్పించాలి, ఆమెకి ఎందుకు కల్పించాలి? ఆ ఫీడ్బ్యాక్ లో చూడండి ఎందుకు కల్పించాలి. వాళ్ళు యూజ్ చేసుకుంటారని తెలుసు విశ్వశక్తికి. వీళ్ళు ఆల్రెడీ ఇస్తున్నారు అంటే విశ్వం ఇస్తున్నది అంటే అవకాశాలు ఇస్తున్నది అంటే అందరికి ఇవ్వదండి. ఇవ్వగలిగిన శక్తి ఉన్నవాడికి మాత్రమే. ఈ విశ్వమణి బాబుకి బోర్డు ఇచ్చింది. బోర్డు ఇస్తాను కాబట్టి ఇలా ఇస్తా ఉన్నాను కాబట్టి ఇలా వస్తా ఉంటది. ఇలా ₹1 పోయిందంటే ఇట్లా ₹10 వచ్చేస్తుంది. ఇలా ₹1 పోయింది ₹10 పోయిందంటే ఇట్లా ₹100 వస్తుంది. ఇలా ₹1000 పోయిందంటే ఇట్లా ₹1,00,000 వస్తుంది. ఇలా పోయింది కొద్దిగా, ఇలా వచ్చేది ఎక్కువ. అంటే ఇవ్వగలిగిన వాళ్ళకి అవకాశం. దాన్ని యూజ్ చేసుకునే విధానాన్ని నువ్వు పట్టుకోవాలి. బోలెడు మందికి ఇచ్చున్నది ఈ విధంగా. పట్టుకోకుండా తెలియని వాళ్ళు వదిలేసినారు. అది ఎవరికి ఇస్తుంది?
నెగిటివ్ నుంచి పాజిటివ్ వస్తూ ఉంటారు. అంటే అలవాట్లు మార్చుకో, ఎన్నో వీడియోలు చేసాం మనం. అలవాట్లు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి, నీ మైండ్ మారాలి, నువ్వు మారాలి, నువ్వు కూడా మారాలి. ఇవన్నీ మారితేనే కదా నువ్వు మారుతావు. ప్రపంచం మారాలి అంటే నువ్వు మారు, ప్రపంచం ఆటోమేటిక్ మారుతుంది. నువ్వు మారితే నీ ఫ్యామిలీ మారుతుందా, నీ ఫ్యామిలీ మారితే ఇంకొక 4 ఫ్యామిలీ మారుతుంది, ఊరు మారుతుందా, తర్వాత మండలము, విలేజ్ పోయి, మండలం పోయి, డిస్ట్రిక్ట్ పోయి, స్టేట్ పోయి, సెంట్రల్కి వెళ్ళిపోతుంది. ఎందుకు మారదు ప్రపంచం? సో విశ్వమణి బాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఈ విశ్వం కనెక్ట్ అయిన తర్వాత మనం ఉపయోగించుకునే విధానంలో ఏదన్నా ఒక మంచి అఫర్మేషన్ చెప్పండి. కాబట్టి ఎవరైనా సరే అవకాశాలు మీకే తెలుసు. నాకు క్లాసులని ఎంతో మంది చెప్తున్నారు, సార్ ఇలా వచ్చింది సార్, నేను ఉపయోగించుకోలేకపోయినాను సార్ అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే భయాన్ని మాత్రం తీసేయాల్సిందే. ఎవరైనా సరే భయాన్ని తీసేయండి. మీకు బోలెడు అవకాశాలు మీ మైండ్ ద్వారానే వస్తున్నాయి. ఈ పని చెయ్యి అన్నదంటే ఆ పని చెయ్యి, దాని ద్వారా నీకు అవకాశం ఏర్పడుతుంది. ఆ పని చేయమంటున్నది నీ మైండే 10 గుర్తు చెప్తున్నది. ఈ బిజినెస్ చెయ్యి అన్నది చేసి పారేయి. ఒకరితో చెప్పకూడదని ఎన్నో వీడియోలు చెప్పాను. నీ మైండ్ ద్వారానే ఏదైనా ఆలోచించు, ఆటోమేటిక్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు అఫర్మేషన్, నేను నా ఆలోచన, నా ప్రవర్తన, నా మైండ్ ద్వారా పాజిటివ్గా వచ్చి విశ్వం ఇచ్చిన అవకాశాలన్నీ నేను ఉపయోగించుకొని నేను ఉన్నత స్థాయిలో ఉన్నందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.